కొంచెం నేను ఎందుకు వచ్చానంటే నేను వెళ్ళిపోగలను ఇక్కడి నుంచి. మీరు అంత దూరం కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన తర్వాత మీతో షేర్ చేసుకొని ఆయన ధృవీకరణ పత్రం మీకు చూపించుకుంటే వెళ్ళటానికి నా మనసు రాక మీకు చూపించడానికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఇలా మాట్లాడుతుంటే ఎలా కూర్చోవాలి, మీతో ఎలా మాట్లాడాలి మాట్లాడద్దు. ఫస్ట్ వినండి వింటూ నేర్చుకోండి అందరూ. ఫస్ట్ మీరు ఇంత కష్టపడి గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని, మీకు కృతజ్ఞత కూడా చెప్పుకునేవారు. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి, అది కూడా వద్దా మీకు? ఇలాగ 2019లో నిలబడి భీమవరం గాజువాకలో మాట్లాడద్దు. అరే పక్కన పెట్టరా, కూర్చో. అరే ఖచ్చితంగా కొడుతున్నా సంగతి తెలియదు. మీ గురించి మాట్లాడుతుంటే ఏంటంటయ్యా వినండి. 2019లో గాజువాక భీమవరంలో పోటీ చేస్తే అతి దారుణంగా ఓడిపోయారు మన ప్రెసిడెంట్. అలాంటిది పిఠాపురంలో నిలబడదాం. ఇక్కడ మధ్యతరగతి మనుషులు ఉంటారు, విలువలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఇక్కడ ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మధ్యతరగతి జనం ఎక్కువ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా భక్తులు ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అలాగే అన్ని మతాలు కలిసి ఉంటాయి ఇక్కడ. ఎన్ని ఆలోచించి పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయన ఓటేసి గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్. మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమగా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది చెప్పాలనుకున్నది, ఇది చెప్పనివ్వరు. మీరు ఏం చెప్తాం? తర్వాత మీ అందరికీ కుర్రలు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి రేపు ఫామ్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ మనం గెలిచాము, ప్రభుత్వం ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గంజాయి డ్రగ్స్ ఇనప బుడ్డుతో తొక్కి చంపేస్తారు. మన రాష్ట్రంలో యువత పాడైపోవడం లేదు. చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటారు. లా అండ్ ఆర్డర్ ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆడబిడ్డల మీద ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న ఆలోచన, తప్పుడు ఆలోచన వచ్చినా చాలా తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ రెస్టోర్ చేస్తాం. యంగ్స్టర్స్కి ఇప్పుడు చెప్తున్నాం కదా, అప్పుడు కాదు, ఎలక్షన్ ముందు కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. యంగ్స్టర్స్కి ఉపాధి కల్పిస్తాం. ముఖ్యంగా మన పిఠాపురం పరిసర ప్రాంతాల్లో చాలామంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఇవాళ రాకపోవచ్చు, రేపుగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ధృవీకరణ పత్రం నేను మంగళగిరిలో ఆయన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వస్తారు. బహుశా 5-6 తారీఖులో రావచ్చు. వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తారు. వీళ్ళందరికీ కూడా మీరు మీ భవిష్యత్తు గురించి మీరు ఎంత ఆలోచిస్తారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీ భవిష్యత్తు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఆయన ఎన్నోసార్లు జాబ్ మేళాలు పెడతాం, ఇంకోటి పెడదాం, అది కుర్రాళ్ళకి తన సొంత డబ్బులతోటి స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం, ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఉన్నారు. పిఠాపురంలో వినండి ఫస్ట్ వింటూ నేర్చుకోండి. నేను తర్వాత టైం ఇస్తాను, మీరు అందరూ అడుగు. పిఠాపురంలో వాటర్ ప్రాబ్లము, పిఠాపురంలో డ్రైనేజ్ సమస్య, పిఠాపురంలో సాగునీరు, పిఠాపురంలో తాగునీరు, ఇవన్నీ ఫస్ట్ డెవలప్ చేయాలి, ఇవన్నీ ఉంచాలి. అలాగే మీ అందరికీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలగజేయాలనేది ఆయన అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. ఆయన జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చి గెలిచిన తర్వాత హ్యాపీగా ఉండటానికి కాదు, ఇంకా అది ఇది ఒక బాధ్యతగా తీసుకున్నారు. వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ, జనసేనకి ఇది ఒక బాధ్యత. పదవి అనేది అంటే ఒక తండ్రి బిడ్డల గురించి ఎంత బాధ్యత తీసుకుంటాడో పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాకి ఎమ్మెల్యే అయితే అలా బిడ్డలో చూసుకోవాలి, అది బాధ్యత. అంతేగాని నా చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము లేము ఇక్కడ. అదేవిధంగా ఇంతకుముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని ఎవరో పడితే వాళ్ళ అధికారం చేతిలో ఉందన్న మదంతో మాట్లాడారు.
కానీ మేము ఇక్కడ ఇవాళ మన జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ కూటమి గెలిచింది. మనం వాళ్ళ మీద తిరిగి ఏమి అంటాము, లేకపోతే రిటార్ట్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి ప్రతీకారంగా ఏదైనా చేయటం మనం చేయడం. ప్రజలందరూ మనల్ని గెలిపించింది వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం గెలిపించారు. కాబట్టి మీరందరూ ఆశించినట్టు మేమేదో మీడియాకి ఎక్కి వాళ్ళని వీళ్ళు తిడతాం అనుకోకండి, మాకు అలవాట్లేదు. ఆ చండాలపు కల్చర్ వాళ్ళకి తప్ప మాది కాదు. మీ అందరి కోసం అదే మీ ఇష్టం, మీరు ఎట్లా మాట్లాడుకుని నాకు అబ్జెక్షన్. కానీ నేను కూడా చెప్పే కొంచెం సమయం పాటించండి. పోతే అంటే అన్నారు వాళ్ళ కర్మ. మీరు కూడా నోరు తీసి ఎవరిని తిట్టకండి అని నా వ్యక్తిగత ఉన్న ప్రార్థన. ఆగండి, ఇప్పుడు చెప్పు, ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏదో అడుగుతున్నాడు. ఉండరా సుబ్బారావు, చెప్పు, పెద్ద చెప్పా. నువ్వు జనసేన నుంచి వచ్చావా, మెగా యువత నుంచి వచ్చావా? జనసైనికుడివా, మెగా ఇదా? జనసేన అని చెప్పు. 100% తప్పకుండా. పదేళ్ళు కాదు, 17 ఏళ్ళ కష్టం. 17 సంవత్సరాలు నలిగిపోయాడు ఆయన. అదే చెప్పాను, ఇప్పుడు ఇళ్ళగలవు గంజాయి డ్రగ్స్ ఐరన్ బూట్తో తొక్కేస్తాం. ఛాన్సే లేదు. ఏ అస్సలు స్పేర్ చేయదు. అలాగే క్రైమ్ చాలా తీవ్ర